కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం జరుగుతుందని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిలు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్రి చైతన్య, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డిలు ఆదివారం డివిజన్ పరిధిలోని రాకిల్స్ కాలనీ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించి చెయ్యి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గిఫ్టుగా ఇస్తామని అన్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 32వ డివిజన్ నుంచి తనతో పాటు అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి కోమటిరెడ్డి సహకారంతో ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, మాజీ డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగాల అనిల్ రెడ్డి, సైదులు గౌడ్, అలుగుపెల్లి కిరణ్, భువనగిరి శివప్రసాద్, రఫీ, అంజయ్య, బుర్రి నరేందర్ రెడ్డి, జేరిపోతుల పురుషోత్తం గౌడ్, జూలకంటి స్వాతి, వంగాల సుమతి, బీరం స్వాతి, ఆశ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నల్గొండ పట్టణం ఆల్రెడీ మున్సిపాలిటీగా ఉన్నది. అది ఇప్పుడు మనకి కార్పొరేషన్ అవ్వడం వల్ల మేయర్గా తొలి మహిళగా నాకు అవకాశం దక్కినందుకు చాలా గర్విస్తున్నాను. దీనికి కారకులైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. ఇప్పటికే మన నల్గొండలో మొత్తం అన్ని డివిజన్లలో దాదాపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిన రోడ్లు, సీసీ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు, మెడికల్ కాలేజ్ ఇలా అన్నీ డెవలప్ చేసుకున్నాము. ఇంకా కొంచెం రోడ్స్ పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా డ్రైనేజీ అవ్వగానే మిగతావి కూడా కొన్ని డివిజన్లలో పూర్తిగా వస్తున్నాయి. ఇలాగే 48వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కార్పొరేషన్పై నల్గొండ కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని మంత్రి కోమటిరెడ్డి గారికి ఇది రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాము. స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా అక్కడ మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకుంటాము, స్మార్ట్ సిటీగా చేసుకుంటామని కోరుకుంటున్నాను. 22వ వార్డులో శివాలయం దగ్గర పూజలు చేసి 32 వార్డు రాకిల్స్ కాలనీ నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తున్నాము. 32 వార్డు డివిజన్ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ ఆడపడుచుగా ముందుకు వస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి అని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా రాకిల్స్ కాలనీ శివాలయంలో ప్రత్యేకత పూజ కార్యక్రమాలు చేసుకొని కాలనీవాసులందరి అత్యధిక సంఖ్యలో శివాలయంలో పూజ కార్యక్రమాలు చేసుకొని ఎంతో ఘనంగా ప్రచార కార్యక్రమం కూడా కాలనీవాసులందరి ఆధ్వర్యంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని స్వచ్ఛందంగా 32వ డివిజన్ కాలనీవాసులందరూ కూడా ఈ శివాలయం వద్దకు రావడం జరిగింది. కాలనీవాసులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఏ ప్రచారం లేకుండా, ఏ డబ్బు లేకుండా, ఏది లేకుండా కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రచారంలో పాల్గొంటున్నందుకు కాలనీవాసులందరికీ ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడం గారిని అత్యధిక సంఖ్యలో గెలిపించుకొని మేయర్ అభ్యర్థిగా మున్సిపాలిటీని, నల్గొండ మున్సిపాలిటీని మోడల్ సిటీగా తీర్చిదిద్దుకోవడానికి మా మేడం గారిని అవకాశం ఇవ్వవలసిందిగా మా కాలనీ ప్రజలందరినీ పేరున కోరుతున్నాం. మొట్టమొదటిసారిగా నల్గొండ కార్పొరేషన్ చేసినటువంటి మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈసారి 32వ వార్డు మహిళా అభ్యర్థిగా శ్రీ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారిని మంత్రి గారు మేయర్గా ప్రకటించారు. దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆ విధంగానే 32వ వార్డు ప్రజలందరూ అత్యధిక మెజారిటీతోటి గెలిపించాలని కోరుకుంటున్నాము.